మోదీ సర్కార్ వర్సెస్ కార్మిక లోకం. నిర్మల్ కలెక్టరేట్ వద్ద సెగలు పుట్టించిన ఐఎఫ్టియు ధర్నా. ఏప్రిల్ 1న కార్మికుల మరణాన శాసనం. 4 లేబర్ కోడ్లపై భగ్గుమన్న కార్మిక సంఘాలు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే. ఐఎఫ్టియు నేతల అల్టిమేటం. కార్పొరేటర్లకు ఊడిగమ, సామాన్యుడికి ఉరితాడులా. 10 గంటల పెంపుపై పతాక స్థాయికి చేరిన పోరు. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. దేశవ్యాప్తంగా కార్మిక లోకం రగిలిపోతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి వారి పొట్ట కొట్టేందుకు కుట్ర చేస్తుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. నిర్మల్ జిల్లా వేదికగా అవును, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావిస్తున్న 4 లేబర్ కోడ్లు ఇప్పుడు దేశంలో పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ఈ చట్టాలు కార్మికుల సంక్షేమం కోసమా లేక కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దారాదత్తం చేయడానికా అనే ప్రశ్నలతో నిర్మల్ జిల్లా కేంద్రం దద్దరిల్లిపోయింది. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆశాలకు జీతం వేస్తున్నట్టు బడ్జెట్ ఇంకా కేటాయించాలని ఈరోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికే చాలని వేతనతో 9,700తో ఇలా ఆశా వర్గాలు పారదర్శకంగా ఇలా పనిచేస్తున్నారు. ఫిక్స్డ్ వేతనం లేదు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కేటాయించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి. జాబ్ చార్ట్ కేటాయించాలి. ఇలా టార్గెట్ల పేరుతో ఇలా ఆశా వర్గాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి. నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునారికారి రాజేష్ ఎం హరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగి అసలు ఏముంది ఈ లేబర్ కోడ్స్ లో 8 గంటల పని విధానాన్ని అటకెక్కించి కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని నేతలు ఆరోపిస్తున్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ ఏదైతే తీసుకొచ్చిండో 4 లేబర్ కోడ్లు కార్మిక రంగాన్ని నాశనం చేసే విధంగా, కార్మికులకు ఉరితాడుగా తీసుకొచ్చే విధంగా ఈరోజు ఏప్రిల్ వచ్చే నెల నుండి అమలు చేయడానికి పూనుకుంటుంది. ఆ తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూడా మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మెట్రిక్ వర్కర్లకు గత 13 నెలల నుండి వేతనాలు రాకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబ పోషణలు, వాళ్ళ విద్య, ఉన్నత చదువులో కూడా ఇబ్బందికరంగా మారుతుంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సెక్షన్ 62, 162, 64 వంటి నిబంధనల ద్వారా కార్మికులకు ఉన్న కనీస హక్కు సమ్మె చేసే అధికారాన్ని యూనియన్లు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కాలరాస్తుందని మండిపడుతున్నారు. ఇది కేవలం చట్టాల మార్పు కాదు, 50 కోట్ల మంది కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న మరణ శాసనం అని ఐఎఫ్టియు నేతలు హెచ్చరిస్తున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలే పరమావధిగా మోదీ సర్కార్ పనిచేస్తుందని వారు విమర్శలు జడివాన కురిపించారు. అంతేకాదు, ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐఎఫ్టియు నేతలు ఒక బహిరంగ సవాల్ విసిరారు. కార్మికుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యతిరేక లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ కోడ్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలు కూడా తీర్మానం చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చి దీనివల్ల కార్మిక రంగాన్ని కూడా కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో కూడా ఈ నెల 23 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రేవంత్ సర్కార్ ఈ విషయంలో కేంద్రాన్ని ఎదిరిస్తుందా లేక మౌనం వహిస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా నేటికి అది కాగితాలకే పరిమితం కావడం దారుణం. ఈ కార్యక్రమంలో దుర్గం లింగన్న, రాకేష్, రాధ, వరలక్ష్మి వంటి నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మరి కార్మికుల ఆగ్రహానికి కేంద్రం దిగివస్తుందా లేక ఏప్రిల్ 1న కార్మిక లోకానికి చీకటి రోజుగా మారుతుందా? వేచి చూడాలి. రిపోర్టింగ్ స్ట్రైక్ షేక్ ముక్తార్ అలీ, న్యూస్9 టీవీ ప్రతినిధి, ముదోల్ కాన్స్టిట్యున్సీ.
శ్రీ సరస్వతి శిశు మందిర్ 45వ వార్షికోత్సవ వేడుకలు. చదువుల తల్లి కొలువుదీరిన అక్షర దేవాలయం మన ఇచ్చోడ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నిన్న ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. అవును, నిన్న పాఠశాల ప్రాంగణంలో 45వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండగగా జరిగాయి. క్రమశిక్షణకు, సంస్కారానికి మారుపేరైన మన విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నిన్నటి కార్యక్రమానికి గౌరవనీయులు దేవర్ల సంతోష్ అధ్యక్షత వహించారు. వారి నేతృత్వంలో ఈ వేడుకలు ఎంతో క్రమబద్ధంగా సాగాయి. ఈ సంబరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి సర్కొండ దామోదర, అలాగే జిల్లా శిశు మందిర్ పాఠశాలల అధ్యక్షులు బజరంగ్ లాల్ అగర్వాల్ తమ అమూల్యమైన సందేశాలతో విద్యార్థులను, తల్లిదండ్రులను ఉత్తేజపరిచారు. విద్యా విలువల గురించి వారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. ఇక నిన్నటి సాయంత్రం అసలైన ఆకర్షణ మన చిన్నారుల కళా ప్రదర్శనలు. వేదికపై విద్యార్థులు వేసిన రకరకాల నాటకాలు సామాజిక స్పృహను, నైతిక విలువలను చాటి చెప్పాయి. కేవలం నాటకాలే కాదు, జానపద గీతాలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు సభికులను హుషారెత్తించాయి. మన సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభా పాఠవాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రతి విద్యార్థి ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం ఈ వేడుకల ప్రత్యేకత. 45 ఏళ్లుగా అప్రతిహితంగా విద్యాసేవ చేస్తున్న ఈ పాఠశాల నిన్నటి వేడుకతో తన ప్రస్థానంలో మరో అద్భుతమైన పేజీని లిఖించుకుంది. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురువులకు, కమిటీ సభ్యులకు, సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఈ జ్ఞాపకాలు మనందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరో వసంతంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హంగామా మొదలైంది. జగిత్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే ఈ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మొదలైనవి 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన జిల్లాకు వచ్చి మొత్తం స్కూల్స్ 334 ఉన్నాయి. ఇందులో మనకి 12,658 మంది విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మొన్న కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఎగ్జామ్ రాయాలి, ఎలా పేపర్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ధైర్యంగా ఉండాలనేది కూడా తెలుసుకొని కూడా చెప్పడం జరిగింది. కూడా సెంటర్స్ని కూడా విజిట్ చేస్తూ అంత ప్రశాంతంగా ఎగ్జామినేషన్ జరిగేలాగా చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ చూడడం జరిగింది. పరీక్షల ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా ఉన్న 334 పాఠశాలల విద్యార్థులు నేడు తమ తొలి పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలు, అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది మొత్తం 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. గణాంకాల వివరాలు. మొత్తం విద్యార్థులు దాదాపు 6,309 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 2,787 మంది విద్యార్థులు ప్రైవేటుగా ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్య గమనిక: పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సెక్షన్ 163 BNSS గతంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జనసమూహం ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం విద్యాశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. జిల్లాలోని 68 కేంద్రాల్లో నిరంతరం తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీరు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూస్తారు. అటు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల కోలాహలం మొదలైంది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా రవాణా శాఖ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇవి జగిత్యాల జిల్లా 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్.
పెళ్లి కాదన్నందుకు పగ, సిరంజితో ప్రాణాంతక కుట్ర, ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట. పెళ్లి చేసుకోనందుకు యువతిపై కిరాతక దాడి. అది కత్తితో చేసిన గాయం కాదు, యాసిడ్ పోసిన వికృతం, అంతకన్నా కాదు. ఒంట్లోకి మరణాన్ని ఎక్కించిన ఘాతుకం. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు? ప్రేమించానన్న వాడే ప్రాణాలు తీయాలని ఎలా చూస్తున్నాడు? పెళ్లి చేసుకుంటానని బాసలు చేసిన వాడే ఆ పెళ్లి వద్దన్నందుకు ఆ యువతి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. రక్తంతో రాసిన ప్రేమలేఖలు చూసాం, కానీ రక్తంతో ప్రాణాలు తీసే కుట్రను ఇప్పుడే చూస్తున్నాం. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి బాధితురాలికి పెళ్లి నిశ్చయమైంది. అందరిలాగే ఆ యువతి కూడా ఎన్నో కలలు కంది, కానీ విధి వక్రీకరించింది. నిశ్చితార్థం తర్వాత ఆ యువకుడికి HIV పాజిటివ్ అని తేలింది. ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? తన జీవితాన్ని రిస్క్ లో పడేలేక పెళ్లికి నిరాకరించింది. పెద్దలు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడే ఆ మనోహర అనే మృగం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తనకు సోకిన వ్యాధిని దాచిపెట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కాకుండా నిజం తెలిసాక నిలదీసినందుకు కక్ష పెంచుకున్నాడు. నేను ఎలాగో చచ్చిపోతాను, నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతాను అనే రాక్షస ఆలోచన చేశాడు. ఈ నెల 11వ తేదీన బాధితురాలి ఇంటికి వెళ్లిన మనోహర్ పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టాడు. యువతి ససేమేరా అనడంతో ముందే ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న సిరంజిని తీశాడు. అందులో HIV సోకిన రక్తాన్ని నింపుకొని ఆ యువతిపై దాడి చేసి బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. కళ్ల ముందే తన రక్తంలోకి మరణాన్ని ఎక్కించేలా ఆ ఉన్మాది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన తప్పు లేకపోయినా కేవలం ఒక ఉన్మాది పగకు ఆ పసి ప్రాణం బలైపోవాలా అని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ మిగిలిన ప్రశ్న ఒకటి: HIV ఉందని తెలిసి కూడా ఆ నిందితుడు ఎంత ధైర్యంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అసలు ఆ రక్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు? సైకో మనోహర్ ఘాతుకం యువతికి HIV రక్తంతో ఇంజెక్షన్ నిరాకరణే కారణం. HIV ఉందని పెళ్లి వద్దన్నందుకు కక్ష. పోచారం ఐటీ కారిడార్ హైదరాబాద్ ను వణికించిన దారుణ ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రభంజనం. తెలంగాణ మున్సిపల్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం లభించబడింది. సమిష్టి కృషి ఉంటే అసాధ్యం సుసాధ్యమని జమ్మికుంట నిరూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలన్నిటినీ వెనక్కి నెట్టి ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో 100% లక్ష్యాన్ని చేరుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి జమ్మికుంట సత్తా చాటింది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత లోపల ఉత్తేజం తీసుకురావడానికి కారకులైనటువంటి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలోనే ఆస్తి పన్నులు కానీ ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ లో 100% పూర్తి చేసినటువంటి మున్సిపాలిటీగా గతంలో కూడా ఒకసారి, ఇప్పుడు మరొకసారి, ఇలా సాయంత్రం నేను వాట్సాప్ లో చూడగానే చాలా సంతోషపడ్డా. అప్పుడే వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి నా యొక్క సంతోషాన్ని వారితో పంచుకోవడం జరిగింది. ఇప్పటివరకే కమిషనర్ గారు చెప్పింది, మీరందరూ కష్టపడితేనే ఈరోజు మున్సిపాలిటీకి రాష్ట్రంలో ఎంత మంచి పేరు. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక వాట్సాప్ స్టేటస్ మనం పెడితే 24 hours, అంటే ఆ స్థాయి అధికారి ఈరోజు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారిని పేరుతోటి మరి పెట్టిందంటే మీ అందరి మంచి పనితనం వల్ల టైమ్స్ ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ ని 100% మీరు తీసుకున్నారు కనుక ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరగడం జరుగుతుంది. ఇదే సక్సెస్ మీట్ ని ముందున్న రోజులలో కూడా, రానున్న రోజులలో కూడా కుటుంబం పెద్ద బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అనే కారణము మన మున్సిపల్ కమిషనర్ గారు. సరే, వారి గురించి ఇంకేమైనా చెప్పినా బాగా, అంటే ఎంత చెప్పినా తప్పు.
అయినప్పటికీ కూడా నాకు లోపల ఇంకా చాలా చెప్పాలని ఉంది. సరే కమిషనర్ గారికి నిన్న సాయంత్రం మీతో పంచుకున్నటువంటి సంతోషం కన్నా ఇంకా లోపల నాకు చాలా ఆనందం ఉంది. మీరు సుదీర్ఘంగా ఈ మున్సిపాలిటీలో మరో 2 సంవత్సరం కాలాల పాటు ఇక్కడే ఉండి మీలాంటి సేవలు కనుక ఉంటే ఇలాంటి అచీవ్మెంట్లు చాలా కూడా చేసుకుంటాము. ఈ రోజు కుటుంబ పెద్దగా మీరు మంచిగా ఉండడం వల్లే ఈ రోజు కుటుంబం అంతా కూడా ఇంత కష్టపడి మంచి పేరు తీసుకెళ్ళడానికి మనకందరికి ఈ రోజు మంచి అచీవ్. అలాగే ఈ రోజు మీరు ప్రాపర్ టైమ్స్ వెళ్ళేటప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి స్పందన కానీ ఇవాళ వర్తం, రేపు వర్తం, మెల్లుండి వర్తం అవన్నిటి కూడా మీరు ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినన్ని వినుకుంటూ సరే వాళ్ళ ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఈ గెలుపుకు వెన్నెముకగా నిలిచిన మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎండి ఆయాజ్ని మరియు వారి బృందాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. లక్ష్యం పెద్దదైన సంకల్పం ముందు అది చిన్నబోయింది. కమిషనర్ ఎండి ఆయాజ్ సారథ్యంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మరియు వాణి, రాజశేఖర్, వికాస్ వంటి అధికారులు, ప్రతి వార్డ్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ ఒక సైనికుల్లా పనిచేశారు. పగలు రేయి తేడా లేకుండా ఇంటింటికి వెళ్లి ప్రజలు అవగాహన కల్పిస్తూ 100% పన్ను వసూలు చేసి జమ్మికుంటను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏమన్నారంటే ఇది కేవలం అధికారుల విజయం మాత్రమే కాదు, ఇది ప్రతి జమ్మికుంట వాసి విజయం. కమిషనర్ ఆయాజ్ చూపిన చొరవ, దానికి తోడైన స్టాఫ్ అంకిత భావం అమోఘం. ఇలాంటి నిబద్ధత గల అధికారులు మాకు ఉండటం గర్వకారణం. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ పాలక వర్గానికి కూడా మీ సహకారం అందించి జమ్మికుంటను అభివృద్ధి పథంలో నెంబర్ 1 గా నిలపాలని కోరుకుంటున్నాను. ఈ విజయం వెనుక ఉన్న అసలైన హీరోలు జమ్మికుంట ప్రజలని చైర్మన్ కొనియాడారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన ప్రతి పౌరుడికి, పట్టణ ప్రముఖులకు, ఎప్పటికప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికా మిత్రులకు మరియు ప్రత్యేక చొరవ చూపిన మున్సిపల్ కౌన్సిలర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అవును, జమ్మికుంట ఇప్పుడు తెలంగాణకే ఒక రోల్ మోడల్. నిధులు సమీకరణలో చూపిస్తున్న ఈ దూకుడు రేపటి అభివృద్ధి పనుల్లో కూడా కొనసాగాలని కోరుకుందాం. 100% ట్యాక్స్ వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసిన కమిషనర్ ఆయాజ్ అండ్ టీమ్ కి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెబుతుంది మీ జమ్మికుంట మీడియా. మోదీ సర్కార్ వర్సెస్ కార్మిక లోకం. నిర్మల్ కలెక్టరేట్ వద్ద సెగలు పుట్టించిన ఐఎఫ్టియు ధర్నా. ఏప్రిల్ 1న కార్మికుల మరణాన శాసనం, 4 లేబర్ కోడ్లపై భగ్గుమన్న కార్మిక సంఘాలు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే. ఐఎఫ్టియు నేతల అల్టిమేటం. కార్పొరేటర్లకు ఊడిగమ, సామాన్యుడికి ఉరితాడుల. 10 గంటల పెంపుపై పతాక స్థాయికి చేరిన పోరు. నమస్కారం, న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. దేశవ్యాప్తంగా కార్మిక లోకం రగిలిపోతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి వారి పొట్ట కొట్టేందుకు కుట్ర చేస్తుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది నిర్మల్ జిల్లా వేదికగా. అవును, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావిస్తున్న 4 లేబర్ కోడ్లు ఇప్పుడు దేశంలో పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ఈ చట్టాలు కార్మికుల సంక్షేమం కోసమా లేక కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దారాదత్తం చేయడానికా అనే ప్రశ్నలతో నిర్మల్ జిల్లా కేంద్రం దద్దరిల్లిపోయింది. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆశాలకు జీతం వేస్తున్నట్టు బడ్జెట్ ఇంకా కేటాయించాలని సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికే చాలని వేతనతో 9,700తో ఇలా ఆశా వర్గాలు పారదర్శకంగా ఇలా పనిచేస్తున్నారు. ఫిక్స్డ్ వేతనం లేదు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కేటాయించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి. జాబ్ చార్ట్ కేటాయించాలి. ఇలా టార్గెట్ల పేరుతో ఇలా ఆశా వర్గాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి. నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునారికారి రాజేష్ ఎం హరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగి అసలు ఏముంది ఈ లేబర్ కోడ్స్ లో 8 గంటల పని విధానాన్ని అటకెక్కించి కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందని నేతలు ఆరోపిస్తున్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ ఏదైతే తీసుకొచ్చిండో 4 లేబర్ కోడ్లు కార్మిక రంగాన్ని నాశనం చేసే విధంగా, కార్మికులకు ఉరితాడుగా తీసుకొచ్చే విధంగా ఈరోజు
ఏప్రిల్ వచ్చే నెల నుండి అమలు చేయడానికి పూనుకుంటుంది. ఆ తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూడా మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మెట్రిక్ వర్కర్లకు గత 13 నెలల నుండి వేతనాలు రాకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబ పోషణలు, వాళ్ళ విద్య, ఉన్నత చదువులో కూడా ఇబ్బందికరంగా మారుతుంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సెక్షన్ 62(1)(6)(2)(6)(4) వంటి నిబంధనల ద్వారా కార్మికులకు ఉన్న కనీస హక్కు సమ్మె చేసే అధికారాన్ని యూనియన్లు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కాలరాస్తుందని మండిపడుతున్నారు. ఇది కేవలం చట్టాల మార్పు కాదు, 50 కోట్ల మంది కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న మరణ శాసనం అని ఐఎఫ్టియు నేతలు హెచ్చరిస్తున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలే పరమావధిగా మోదీ సర్కార్ పనిచేస్తుందని వారు విమర్శలు జడివాన కురిపించారు. అంతేకాదు ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐఎఫ్టియు నేతలు ఒక బహిరంగ సవాల్ విసిరారు. కార్మికుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యతిరేక లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ కోడ్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలు కూడా తీర్మానం చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చి దీనివల్ల కార్మిక రంగాన్ని కూడా కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో కూడా ఈ నెల 23 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రేవంత్ సర్కార్ ఈ విషయంలో కేంద్రాన్ని ఎదిరిస్తుందా లేక మౌనం వహిస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా నేటికి అది కాగితాలకే పరిమితం కావడం దారుణం. ఈ కార్యక్రమంలో దుర్గం లింగన్న, రాకేష్, రాధ, వరలక్ష్మి వంటి నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మరి కార్మికుల ఆగ్రహానికి కేంద్రం దిగివస్తుందా లేక ఏప్రిల్ 1న కార్మిక లోకానికి చీకటి రోజుగా మారుతుందా? వేచి చూడాలి. రిపోర్టింగ్ స్ట్రైక్ షేక్ ముక్తార్ అలీ, న్యూస్9 టీవీ ప్రతినిధి, ముదోల్ కాన్స్టిట్యున్సీ. శ్రీ సరస్వతి శిశు మందిర్ 45వ వార్షికోత్సవ వేడుకలు. చదువుల తల్లి కొలువుదీరిన అక్షర దేవాలయం మన ఇచ్చోడ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నిన్న ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. అవును, నిన్న పాఠశాల ప్రాంగణంలో 45వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండగగా జరిగాయి. క్రమశిక్షణకు, సంస్కారానికి మారుపేరైన మన విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నిన్నటి కార్యక్రమానికి గౌరవనీయులు దేవర్ల సంతోష్ అధ్యక్షత వహించారు. వారి నేతృత్వంలో ఈ వేడుకలు ఎంతో క్రమబద్ధంగా సాగాయి. ఈ సంబరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి సర్కొండ దామోదర, అలాగే జిల్లా శిశు మందిర్ పాఠశాలల అధ్యక్షులు బజరంగ్ లాల్ అగర్వాల్ తమ అమూల్యమైన సందేశాలతో విద్యార్థులను, తల్లిదండ్రులను ఉత్తేజపరిచారు. విద్యా విలువల గురించి వారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. ఇక నిన్నటి సాయంత్రం అసలైన ఆకర్షణ మన చిన్నారుల కళా ప్రదర్శనలు. వేదికపై విద్యార్థులు వేసిన రకరకాల నాటకాలు సామాజిక స్పృహను, నైతిక విలువలను చాటి చెప్పాయి. కేవలం నాటకాలే కాదు, జానపద గీతాలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు సభికులను హుషారెత్తించాయి. మన సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభా పాఠవాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రతి విద్యార్థి ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం ఈ వేడుకల ప్రత్యేకత. 45 ఏళ్లుగా అప్రతిహితంగా విద్యాసేవ చేస్తున్న ఈ పాఠశాల నిన్నటి వేడుకతో తన ప్రస్థానంలో మరో అద్భుతమైన పేజీని లిఖించుకుంది. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురువులకు, కమిటీ సభ్యులకు, సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఈ జ్ఞాపకాలు మనందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరో వసంతంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హంగామా మొదలైంది. జగిత్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే ఈ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మొదలైనవి 9:30 నుంచి 12:30 వరకు
ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన జిల్లాకు వచ్చి మొత్తం స్కూల్స్ 334 ఉన్నాయి. ఇందులో మనకి 12,658 మంది విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మొన్న కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఎగ్జామ్ రాయాలి, ఎలా పేపర్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ధైర్యంగా ఉండాలనేది కూడా తెలుసుకొని కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా సెంటర్స్ని కూడా విజిట్ చేస్తూ అంత ప్రశాంతంగా ఎగ్జామినేషన్ జరిగేలాగా చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ చూడడం జరిగింది. పరీక్షల ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా ఉన్న 334 పాఠశాలల విద్యార్థులు నేడు తమ తొలి పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలు అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది మొత్తం 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. గణాంకాల వివరాలు. మొత్తం విద్యార్థులు దాదాపు 6,309 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 2,787 మంది విద్యార్థులు ప్రైవేటుగా ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్య గమనిక: పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సెక్షన్ 163 BNSS గతంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జనసమూహం ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం విద్యాశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. జిల్లాలోని 68 కేంద్రాల్లో నిరంతరం తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీరు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూస్తారు. అటు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల కోలాహలం మొదలైంది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా రవాణా శాఖ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇవి జగిత్యాల జిల్లా 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్. పెళ్లి కాదన్నందుకు పగ, సిరంజితో ప్రాణాంతక కుట్ర, ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట. పెళ్లి చేసుకోనందుకు యువతిపై కిరాతక దాడి. అది కత్తితో చేసిన గాయం కాదు, యాసిడ్ పోసిన వికృతం, అంతకన్నా కాదు. ఒంట్లోకి మరణాన్ని ఎక్కించిన ఘాతకం. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు? ప్రేమించానన్న వాడే ప్రాణాలు తీయాలని ఎలా చూస్తున్నాడు? పెళ్లి చేసుకుంటానని బాసలు చేసిన వాడే ఆ పెళ్లి వద్దన్నందుకు ఆ యువతి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. రక్తంతో రాసిన ప్రేమలేఖలు చూసాం, కానీ రక్తంతో ప్రాణాలు తీసే కుట్రను ఇప్పుడే చూస్తున్నాం. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి బాధితురాలికి పెళ్లి నిశ్చయమైంది. అందరిలాగే ఆ యువతి కూడా ఎన్నో కలలు కంది, కానీ విధి వక్రీకరించింది. నిశ్చితార్థం తర్వాత ఆ యువకుడికి HIV పాజిటివ్ అని తేలింది. ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? తన జీవితాన్ని రిస్క్ లో పడేలేక పెళ్లికి నిరాకరించింది. పెద్దలు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడే ఆ మనోహర అనే మృగం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తనకు సోకిన వ్యాధిని దాచిపెట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కాకుండా నిజం తెలిసాక నిలదీసినందుకు కక్ష పెంచుకున్నాడు. నేను ఎలాగో చచ్చిపోతాను, నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతాను అనే రాక్షస ఆలోచన చేశాడు. ఈ నెల 11వ తేదీన బాధితురాలి ఇంటికి వెళ్లిన మనోహర్ పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టాడు. యువతి ససేమేరా అనడంతో ముందే ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న సిరంజిని తీశాడు. అందులో HIV సోకిన రక్తాన్ని నింపుకొని ఆ యువతిపై దాడి చేసి బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. కళ్ల ముందే తన రక్తంలోకి మరణాన్ని ఎక్కించేలా ఆ ఉన్మాది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన తప్పు లేకపోయినా కేవలం ఒక ఉన్మాది పగకు ఆ పసి ప్రాణం బలైపోవాలా అని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ మిగిలిన ప్రశ్న ఒకటి: HIV ఉందని తెలిసి కూడా ఆ నిందితుడు ఎంత ధైర్యంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అసలు ఆ రక్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు? సైకో మనోహర్ ఘాతుకం యువతికి HIV రక్తంతో ఇంజెక్షన్ నిరాకరణే కారణం
హెచ్ఐవి ఉందని పెళ్లి వద్దన్నందుకు కక్ష, పోచారం, ఐటీ కారిడార్ హైదరాబాద్ ను వణికించిన దారుణ ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రభంజనం. తెలంగాణ మున్సిపల్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం లభించబడింది. సమిష్టి కృషి ఉంటే అసాధ్యం సుసాధ్యమని జమ్మికుంట నిరూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలన్నిటినీ వెనక్కి నెట్టి ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో 100% లక్ష్యాన్ని చేరుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి జమ్మికుంట సత్తా చాటింది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత లోపల ఉత్తేజం తీసుకురావడానికి కారకులైనటువంటి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలోనే ఆస్తి పన్నులు కానీ ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ లో 100% పూర్తి చేసినటువంటి మున్సిపాలిటీగా గతంలో కూడా ఒకసారి, ఇప్పుడు మరొకసారి, ఇలా సాయంత్రం నేను వాట్సాప్ లో చూడగానే చాలా సంతోషపడ్డాను. అప్పుడే వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి నా యొక్క సంతోషాన్ని వార్తలు పంచుకోవడం జరిగింది. ఇప్పటివరకే కమిషనర్ గారు చెప్పింది, మీరందరూ కష్టపడితే ఈరోజు మున్సిపాలిటీకి రాష్ట్రంలో ఎంత మంచి పేరు. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక వాట్సాప్ స్టేటస్ మనం పెడితే 24 hours, అంటే ఆ స్థాయి అధికారి ఈరోజు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారిని పేరుతోటి మరి పెట్టిందంటే మీ అందరి మంచి ఫలితనం వల్ల టైమ్స్ ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ ని 100% మీరు తీసుకున్నారు కనుక ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరగడం జరుగుతుంది. ఇదే సక్సెస్ మీట్ ని ముందున్న రోజులలో కూడా, రానున్న రోజులలో కూడా కుటుంబ పెద్ద బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అనే కారణము మన మున్సిపల్ కమిషనర్ గారు. సరే, వారి గురించి ఇంకేమైనా చెప్పినా బాగా, అంటే ఎంత చెప్పినా తప్పు అయినప్పటికీ కూడా నాకు లోపల ఇంకా చాలా చెప్పాలని ఉంది. సరే, కమిషనర్ గారికి నిన్న సాయంత్రం మీతో పంచుకున్నటువంటి సంతోషం కన్నా ఇంకా లోపల నాకు చాలా ఆనందం ఉంది. మీరు సుదీర్ఘంగా ఈ మున్సిపాలిటీలో మరో 2 సంవత్సరం కాలాల పాటు ఇక్కడే ఉండి మీలాంటి సేవలు కనుక ఉంటే ఇలాంటి అచీవ్మెంట్లు చాలా కూడా చేసుకుంటాము. ఈరోజు కుటుంబ పెద్దగా మీరు మంచిగా ఉండడం వల్లే ఈరోజు కుటుంబం అంతా కూడా ఇంత కష్టపడి మంచి పేరు తీసుకురావడానికి మనకందరికీ ఈరోజు మంచి అచీవ్. అలాగే ఈరోజు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వెళ్ళేటప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి స్పందన కానీ, ఇవాళ కడతాం, రేపు కడతాం, మెడలు కడతాం, అవన్నిటి కూడా మీరు ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినన్ని వినుకుంటూ సరే ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఈ గెలుపుకు వెన్నెముకగా నిలిచిన మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎండి ఆయాజ్ని మరియు వారి బృందాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. లక్ష్యం పెద్దదైన సంకల్పం ముందు అది చిన్నబోయింది. కమిషనర్ ఎండి ఆయాజ్ సారథ్యంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మరియు వాణి, రాజశేఖర్, వికాస్ వంటి అధికారులు, ప్రతి వార్డ్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ ఒక సైనికుల్లా పనిచేశారు. పగలు రేయి తేడా లేకుండా ఇంటింటికి వెళ్లి ప్రజలు అవగాహన కల్పిస్తూ 100% పన్ను వసూలు చేసి జమ్మికుంటను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏమన్నారంటే, ఇది కేవలం అధికారుల విజయం మాత్రమే కాదు, ఇది ప్రతి జమ్మికుంట వాసి విజయం. కమిషనర్ ఆయాజ్ చూపిన చొరవ, దానికి తోడైన స్టాఫ్ అంకిత భావం అమోఘం.
ఇలాంటి నిబద్ధత గల అధికారులు మాకు ఉండటం గర్వకారణం. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ పాలక వర్గానికి కూడా మీ సహకారం అందించి జమ్మికుంటను అభివృద్ధి పథంలో నెంబర్ 1 గా నిలపాలని కోరుకుంటున్నాను. ఈ విజయం వెనుక ఉన్న అసలైన హీరోలు జమ్మికుంట ప్రజలని చైర్మన్ కొనియాడారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన ప్రతి పౌరుడికి, పట్టణ ప్రముఖులకు, ఎప్పటికప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికా మిత్రులకు మరియు ప్రత్యేక చొరవ చూపిన మున్సిపల్ కౌన్సిలర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అవును, జమ్మికుంట ఇప్పుడు తెలంగాణకే ఒక రోల్ మోడల్. నిధులు సమీకరణలో చూపిస్తున్న ఈ దూకుడు రేపటి అభివృద్ధి పనుల్లో కూడా కొనసాగాలని కోరుకుందాం. 100% ట్యాక్స్ వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసిన కమిషనర్ ఆయాజ్ అండ్ టీమ్ కి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది మీ జమ్మికుంట మీడియా. శ్రీ సరస్వతి శిశు మందిర్ 45వ వార్షికోత్సవ వేడుకలు. చదువుల తల్లి కొలువుదీరిన అక్షర దేవాలయం మన ఇచ్చోడ మండలంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నిన్న ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. అవును, నిన్న పాఠశాల ప్రాంగణంలో 45వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండగగా జరిగాయి. క్రమశిక్షణకు, సంస్కారానికి మారుపేరైన మన విద్యార్థులు తమ ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. నిన్నటి కార్యక్రమానికి గౌరవనీయులు దేవర్ల సంతోష్ అధ్యక్షత వహించారు. వారి నేతృత్వంలో ఈ వేడుకలు ఎంతో క్రమబద్ధంగా సాగాయి. ఈ సంబరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి సర్కొండ దామోదర, అలాగే జిల్లా శిశు మందిర్ పాఠశాలల అధ్యక్షులు బజరంగ్ లాల్ అగర్వాల్ తమ అమూల్యమైన సందేశాలతో విద్యార్థులను, తల్లిదండ్రులను ఉత్తేజపరిచారు. విద్యా విలువల గురించి వారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపాయి. ఇక నిన్నటి సాయంత్రం అసలైన ఆకర్షణ మన చిన్నారుల కళా ప్రదర్శనలు. వేదికపై విద్యార్థులు వేసిన రకరకాల నాటకాలు సామాజిక స్పృహను, నైతిక విలువలను చాటి చెప్పాయి. కేవలం నాటకాలే కాదు, జానపద గీతాలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు సభికులను హుషారెత్తించాయి. మన సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభా పాఠవాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. ప్రతి విద్యార్థి ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం ఈ వేడుకల ప్రత్యేకత. 45 ఏళ్లుగా అప్రతిహితంగా విద్యాసేవ చేస్తున్న ఈ పాఠశాల నిన్నటి వేడుకతో తన ప్రస్థానంలో మరో అద్భుతమైన పేజీని లిఖించుకుంది. ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురువులకు, కమిటీ సభ్యులకు, సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఈ జ్ఞాపకాలు మనందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరో వసంతంలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.